హల్లెలూయా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చక్కగా మరి ఇప్పటి వరకు దేవుని నామాన్ని మహింపరుస్తూ పాటలు పాడాం. ఈ సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు శిలువ ధ్యాన కూడికల్లో ఈరోజు 15వ రోజు. ఎన్నో రోజు? 15వ రోజు కూడిక జరుగుతుంది. ఈ కూడిక మన సంఘ పెద్దలు, మన ముఖ్యులైనటువంటి డేవిడ్ రాజుబాబు గారి యొక్క కుటుంబము తరపున ఈ కూడిక జరుగుతుంది. ఈ 40 రోజులు మరి తీర్మానించుకున్న వారు ఉన్నారు, అలాగే ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. వారి యొక్క శారీరక బలము, ఆత్మీయ బలము దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి తీసుకున్న వాక్యాన్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచనం? 8వ వచనం. అందరు తీసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాము గట్టిగా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మన ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూసారా? పౌలు గారు అంటున్నాడు, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల. ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంట? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం ఇంకా పాపులమై ఉండగా యేసయ్య మన కోసం చనిపోయాడు. అంతగా మనల్ని ప్రేమించాడు, అంతగా మనం ప్రేమించాడు. ప్రేమ ఏందని బిడ్డలారా? అందుకని ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క మరణ యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 రోజులు శిలువ ధ్యానాలను మనం జరుపుకుంటున్నాం. నేను మీకు 40 రోజుల్లో 2 విషయాలు మీకు తెలియజేసుకొచ్చా. ఈ 40 రోజుల్లో ఈ 2 విషయాలు కరెక్ట్గా జరగాలి. మొదటి విషయం ఏంటంటే, ఈ 40 రోజులు కూడా మన హృదయాలను, మన జీవితాలను, మన బ్రతుకులను సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు మన హృదయాన్ని సరి చేసుకోవాలి, మన ఆత్మీయతను సరి చేసుకోవాలి, మన నడవడికని సరి చేసుకోవాలి. ఈ 40 రోజుల్లో అది ఒక ఎత్తు. మరొకటి ఏంటంటే, మనలను మనము సరి చేసుకుంటూనే ఆ యేసుక్రీస్తు వారి యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. మనలను మనం సరి చేసుకుంటూనే క్రీస్తు యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలను మనం సరి చేసుకుంటూనే యేసయ్య కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలను మనం సరి చేసుకుంటూనే ఆయన మోసినటువంటి ఆ యొక్క యాగాన్ని, లేకపోతే ఆ సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువలో వేలాడుచు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ 2 ఖచ్చితంగా ఈ 40 రోజులు జరగాలి. అంతేగాని ఆచారకంగా ఈ 40 రోజులు జరుపుకోకూడదు. ఆత్మీయంగా జరుపుకోవాలి. దాని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య పొందిన దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్నిటికీ కలిపి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇదన్నీ మనం జరుపుకోవాలంటే మరలా మూలాలకి వెళ్ళాలి, ఆదిలోనికి వెళ్ళాలి. అసలు ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, ఆయన రావటానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే ఆదిలోనికి వెళ్ళాలి. దేవుడి గురించి తెలుసుకోవాలి, సాతాను గురించి తెలుసుకోవాలి, మానవుడి గురించి తెలుసుకోవాలి, సృష్టి గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, అతడు శోధకుడు, శోధించేవాడు. వాడు ఎలాంటి వాడట? శోధించేవాడు. నేను మీకు తెలియజేసుకొచ్చాను 2 విషయాలు. ఒకటి, దేవుడు ఏం చేస్తాడంటే అపవాది ఏం చేస్తుందంటే, దేవుడేమో పరిశోధిస్తాడు, అపవాదేమో శోధిస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు,
అపవాది ఏం చేస్తాడంట? శోధిస్తాడు. శోధన. నేను దాని గురించి మనం ధ్యానించుకుంటూ, ఎలాంటి శోధన, ఎలాగ శోధిస్తాడు, ఎలాంటప్పుడు శోధిస్తాడు మనల్ని, మనం ఎలా ఉంటే శోధిస్తాడు అని మనం ధ్యానించుకుంటూ వస్తాం. మరొక మాట మనం ధ్యానించుకుందాం. రెండోది ఎప్పుడు ఈ అపవాది శోధిస్తాడు అంటే, ఒకటి బలహీన పడినప్పుడు, రెండోది ఎప్పుడు శోధిస్తాడంటే, ఆయన సైతాను ఆశ చూపి శోధిస్తాడట. ఏంటట? ఎలా శోధిస్తాడంట? ఆశ చూపి అత్యాశ చూపి ఆయన మనల్ని శోధిస్తాడు. ఆశ చూపి శోధిస్తాడు సైతాను. అప్పుడు దాని యొక్క ఆశ, దాన్ని చూపించే ఆ అత్యాశలకు మనము లోను కాకూడదు. దాని అత్యాశలకు మనము లోను కాకూడదు. నువ్వు దేవుని బిడ్డవు కదా, బాప్తిసం తీసుకొని రక్షింపబడి దేవునిలో ఎదుగుతూ ఆత్మలో ఫలిస్తూ ఆత్మలో ఎదుగుతున్న నీవు ప్రేమేంద్ర పిల్లరా, నువ్వు దేవుని బిడ్డవు కదా. దేవుని బిడ్డగా నువ్వు చక్కగా దేవునిలో ఎదుగుతూ, దేవునిలో ప్రయాణం చేస్తూ, దేవునిని వెంబడిస్తూ, ప్రార్థనలో ఎదుగుతూ, ఆయన సహవాసములో నువ్వు గట్టిగా ఉన్నప్పుడు ప్రేమేంద్ర పిల్లరా, అది ఏదో ఆశ చూపిస్తుంది. హల్లెలూయా. సైతాన్ని నిన్ను వెంబడిస్తానే ఉంటుందండి. అనుకుంటున్నావా, నేను దేవునిలో బాగా బలంగా ఉన్నాను, దేవునిలో ప్రార్థన చేస్తున్నాను, దేవునిలో బాగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నా, వాక్యం చదువుతున్నా, వాక్య ధ్యానం ఉంది, అర్పణలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను పర్లేదని అనుకుంటున్నావేమో. నీ వెనకాలే సైతాను వెంబడిస్తానే ఉంటుంది. హల్లెలూయా. అపవాది నిన్ను వెంబడిస్తానే ఉంటుంది. అపవాది అయినా సరే బైబిల్ ఏమంటాడంటే, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది మీద మనం జాలి పడకూడదు. అబ్బే, అపవాది మీద జాలి పడకూడదు. అందుకని ప్రేమిందని పిల్లరా, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఎదుర్కోవాలి. కానీ అపవాది ఏం చేస్తుందంట? ఆశ చూపిస్తుందట. హల్లెలూయా. ఏం చూపిస్తుందంట? ఆశ. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే యోహాను మొదటి ఏ ఆశ అంటే, ఒకటి జాగ్రత్తగా గమనండి. ఒకటి శరీర ఆశ. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమే. హల్లెలూయా. ఏంటట? లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఈ లోక సంబంధమైనవి. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబం అనేవి, ఇవి ప్రియమిత్రులారా దేవునికి సంబంధించినటువంటివి కావు, ఆత్మకు సంబంధించినటువంటివి కావు, పర సంబంధమైనటువంటివి కావు. ఇవి లోక సంబంధమైనటువంటివే, అపవాది సంబంధమైనటువంటివే. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఇవి లోకములో లోక సంబంధమైనటువంటివి. ఇలాంటి ఆశలు చూపిస్తాడు. హల్లెలూయా. ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి, మామూలు బైబిల్లో లేకోకుండా బయట ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తూ ఉంటాడు. ఆశ. హల్లెలూయా. మంచి చీర కట్టుకొచ్చేది అనుకోండి, ఆ పక్కన కళ్ళన్నీ అయిపోయి ఉంటాయి. ఇసురక్ మీద మన కళ్ళు ఎట్టుంటాయి, అటైపోయి ఉంటాయి. అమ్మో భలే చీర కట్టుకొచ్చింది. మనసు ఎట్లా పీకిద్దో తెలుసా? వాక్యం ఎగరేసేద్దిగా. వాక్యం ఎగిరిపోద్ది. అయ్యగారు వాక్యం చెప్తానే ఉంటాడు. ఈ వచ్చే వాక్యం ఏం చేస్తుందంటే, వచ్చే వాక్యం ఒళ్ళో పడతా ఉంటుంది. ఈ వాక్యం ఎక్కడ పడుతుంది? ఒళ్ళో పడుతుంది. ఏం చేస్తా? శేర మోజులో ఉండి ఆకాశ పక్షులకి వేస్తూ ఉంటుంది. ఏంటి? వాక్యపు విత్తనాలు.
వాక్య విత్తనాలు ఆకాశ పక్షులకి చేస్తారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన బిడ్డారా, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపడబము ఇవి దేవుని వలన కలిగినవి కావు, ఇది సైతాను వలన కలిగినవి. ఇవి ఆశ చూపిస్తూ ఉంటుంది, ఆశ చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డారా, ఈ ఆశకు మనము లోను కాకూడదు. అబ్బే లోను కాకూడదండి. అవునండి, క్లియర్గా చెప్పుకొస్తున్నాడు. అదిగో ఇలా తయారవు అని అంటది సైతాన్ చెప్పేదే. మనం అలా తయారవటానికి ఇష్టపడిపోతూ ఉంటాం. సైతాన్ చెప్పేదే. చేతిలో పెట్టేసుకో, రేపు పొద్దున ఫంక్షను, రేపు పొద్దున ఏంటి ఫంక్షను, అసలే పెళ్ళి. మన 9వ తారీఖున జరిగిన పెళ్ళి, రేపు పొద్దున పెళ్ళి. మరి అందరూ మనం పెళ్ళికి వెళ్ళాలంటే ఎట్టుండాలి? ఈ చేతికి సగం, ఈ చేతికి సగం. ఏమండి, మనం దేవుని బిడ్డలం కదా, అవునా? దేవుని బిడ్డలం కదా. ఈ సైతానికి సంబంధించినటువంటి, లోక సంబంధించినటువంటి, లోకాచారాలకు సంబంధించిన ఎందుకు మనకివి? హల్లెలూయా. కొంతమంది పెంచుకుంటారు, గోల్డ్ ఎంత బాగా పెంచుకుంటారు. నేను అంటాను, ఎవరికుంటే గోల్డ్? సైతానికే. దేవుని స్తోత్రం. బైబిల్లో రాశాడు ఏంటంటే, వాడు మానవుల చేత తరమబడి అరణ్యములో గడ్డి మేయించడానికి పంపించాడు. ఎవరిని? నెబుకద్నెజరు అనే రాజుని. ఒకప్పుడు మహారాజుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క రాజు గర్వించాడో, అహంకారిగా ఉన్నాడో, మహాగర్వంగా ఉన్నాడో, దేవాతి దేవుడు ఏం చేశాడంటే నీ గర్వాన్ని నేను అణచలేనా అని చెప్పేసేసి ఆ గద్దె దింపి మానవుల చేతనే తరమబడ్డాడంట. హల్లెలూయా. మానవుల చేత తరమబడి అడవిలో గడ్డి మేసెను. ఏంటంట? జంతువుల మధ్య నివాసము చేస్తూ పశువుల వలె గడ్డి తినెను. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, అతడు ఆకాశ మంచు చేత అతని మీద పడి మీకు చదవద్దులే, వద్దు ఆగండి, నేను చెప్పేద్దాను. ఆకాశ మంచు అతని మీద పడిందంట. అరణ్యంలో గడ్డి తింటూ బతుకుతూ ఉంటే ఆకాశ మంచు అతని మీద పడి, ఈ ఎంట్రుకలు ఉన్నాయే, ఈ ఎంట్రుకలు పక్షుల ఈకల వలె అయిపోయినాయట. హల్లెలూయా. ఎలా అయినాయట? పక్షుల ఈకల వలె అయిపోయినాయట. ఇంకో మాట అంటాడు, అది ఇంపార్టెంట్. అతడి గోళ్ళు పక్షుల గోళ్ళ వలె అయిపోయినాయి. హల్లెలూయా. నిజంగా దేవునికి ఇష్టం లేనటువంటివి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకి ఇష్టం ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనటువంటివి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకి కూడా ఇష్టం ఉండకూడదు, ఉండటానికి లేదు. మనం అసహించుకోవాల్సిందే, వాటిని మనము విసర్జించాల్సిందే. వాక్యం ఏమంటుందంటే, బాహ్య అలంకారము మీకు ఉండక అని అంటాడు. ఏంటిదట? బాహ్య అలంకారముగా ఉండక మీలో ఆత్మాలంకారం ఉండాలి. నువ్వు చదివేసే గబుక్కున్న టైం లేదు అక్కడ. సాధువైనట్టు మృదువైనట్టునైనా ఏంటిదంట? గుణమను అక్షయాలంకారము ఉండవలెను. చాలండి. హల్లెలూయా. అదే విలువైనటువంటిది. లోన అంతరంగ అలంకారమే మిగుల విలువైనది దేవుని దృష్టికి. ఆ అలంకారం ఎలాంటిదంట? మంచి గుణమనే అలంకారం. ఏంటిదట? మంచి గుణమనే అలంకారము. బైబిల్ ఏమంటారు? గుణవతి అయిన భార్య. హల్లెలూయా. గుణవతి అయినటువంటి స్థితి చాలా మంచిది. అది దేవుని దృష్టికి మహా విలువ గలది. దేవుని స్తోత్రం. బాహ్యాలంకారం కూడా దేవుడు ఇష్టపడడు. వాక్యం ఏమంటుందంటే,
అలంకరించుకొని అని ఏమన్నాడు, తగు మాత్రమే అని రాస్తుంది. అంటే తగు మాత్రమే, నో డెకరేషన్స్. ఏమండే మన వాక్యాలు ఇస్తున్నాం, ఈ డెకరేషన్లన్నీ కూడా చేసేది ఎవరంటే సైతాను ఆశ చూపిస్తుంటుంది. అలా చెప్పండి, ఎవరు చూపిస్తుందట? సైతాను ఆశ చూపిస్తుంది. అందుకనే ఈ సైతాను శోధకుడు. హల్లెలూయా. శోధకుడు ఏం లేదు, సింపుల్గా జస్ట్ సింపుల్గా నిన్ను అవుట్ రింగ్ తీసుకొచ్చి అవుట్ లైన్లో ఏంటంటే అవుట్ లైన్ ఏముంటుంది, సింపుల్గా నిన్ను పక్కకి తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. సింపుల్గా సిటికేసి పక్కకి తీసుకొచ్చేస్తాడు సైతాన్. సిటికేసి పక్కకి తీసుకొచ్చేస్తాడు. అంటే నువ్వు దేవుని ట్రాక్లో ఉన్న నిన్ను, దేవుని యొక్క అడుగుజాడలో ఉన్న నిన్ను సింపుల్గా తన ట్రాక్లో తీసుకొచ్చేస్తాడు, తన అడుగుజాడలోకి తీసుకొచ్చేస్తాడు. నువ్వు అనుకుంటావు ఏంటంటే నేను దేవునిలోనే ఉండాలని అనుకుంటావు. లేదు, నువ్వు ఎప్పుడో తప్పిపోయావు. ఎక్కడికి? సైతాన్ మార్గంలోకి వెళ్ళిపోయావు. జాగ్రత్త అని అంటున్నాడు దేవుడు. అదే అంటున్నాడు. మనము ప్రియమైన బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆ శరీరాశలు, నీ యొక్క నేత్రాశలు, ఈ యొక్క జీవపు డంబం అంటే ఏంటి? జీవపు డంబం అంటే అహంకారం. బ్రతికే స్థితిలో, జీవించే స్థితిలో అహంకారం, మనలో ఉన్నటువంటి అహంకారం, గర్వ స్వభావం, ఇవన్నీ దేవుడికి ఇష్టం లేదు. సైతానికి సంబంధించినటువంటి ఇవన్నీ నేను బయటికి తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా. ఆశ చూపిస్తాడండి. ఆశ మొదటిది ఏంటిది? సైతాను బుద్ధి ఏంటిది? నీ బలహీనతను చూసి దెబ్బ కొడతాడు. రెండోది ఏంటంటే ఆశ చూపిస్తాడు. దేవుడు అంటాడు, అది వద్దు, నువ్వు చెయ్య, అది నీకొద్దు, ఇలా చెయ్యొద్దు అని అంటాడు. సైతాన్ ఏమంటాడు తెలుసా? అలా చెయ్యి, ఏమవ్వదు అని అంటాడు. దేవుడు ఏమంటాడంటే నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు అలా చెయ్యొద్దు అని అంటాడు దేవుడు. కానీ సైతాన్ ఏమంటదంటే ఏం పర్లా చెయ్యి అంటాడు. దేన్ని నమ్ముతావు? ఏ మాటని అంగీకరిస్తావు? ఏ మాటకు లోబడతావు? దేవుడి మాటకు లోబడతావా? సైతాన్ మాటకు పడదా? అమ్మా అలా ఉండకూడదమ్మా, అలా వెళ్ళకూడదమ్మా. ఏమైతే వెళ్తే ఎవరన్నది? హల్లెలూయా. ఒక్క చిన్న విషయం చెప్తా. మోషేతో అంటాడు, యెహోషువతో అంటాడు, యెహోషువ ఇదిగో నువ్వు ఆ దేశం మీదకి వెళ్తున్నావు, యుద్ధం చేయటానికి వెళ్తున్నావు, నేను పంపుతానని నాకు సైన్యాన్ని అంతా తీసుకొని వెళ్ళావు, యుద్ధం చేయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దానిని నేను శపించా. హల్లెలూయా. ఆ దేశాన్ని నేను శపించా. యెహోషువ నువ్వు తీసుకొని వెళ్ళే మన ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా ఆ దేశం మీదకి వెళ్ళండి, కానీ అది శపించేశాను. కాబట్టి ఆ దేశం అంతా శపితమైన దేశం. అయితే మీరు యుద్ధం చేయండి. ఏం చేయాలంటే అందులో ఉన్న సమస్తాన్ని నాశనం చేసేసేయండి అని చెప్పాడు దేవుడు. దాని స్తోత్రం. నాశనం చేసేమని చెప్పాడు దేవుడు. మొత్తం నాశనం చేయమన. యెహోషువ వెంటనే రెడీ అయిపోయి యుద్ధానికి అందరిని సిద్ధం చేసేసి, ఇదిగో యెహోషువ అన్నాడు, దేవుడు నాతో చెప్పాడు, మనం వెళ్తున్నటువంటి దేశము శపితమైనటువంటిది అది. కాబట్టి ఎవరు కూడా దాంట్లో ఏది కూడా మీరు తీసుకురాకూడదు, మొత్తం సర్వనాశనం చేసి కాల్చివేసి వచ్చేద్దాం అనంటే అట్టగే అన్నారు. అందరూ కూడా మాటలన్నీ ఓకే అనుకున్నారు. యుద్ధం చేశారు, సర్వనాశనం చేసేసారు, యుద్ధం చేసేసి వచ్చేసారు, యుద్ధంలో గెలిచారు, వచ్చేసారు, ఇళ్ళకాడకు వచ్చేసారు, ఎవడ గుడారంలో కాళ్ళకు వచ్చేసారు. ఇప్పుడు యెహోషువ ముందుకెళ్తున్నాడుగా, ఇక్కడ యుద్ధం అయిపోయింది, దీన్ని దాటి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేవాటికి అక్కడ ఇదేమో మహాపట్టణం, ఈ మహాపట్టణాన్ని జయించేసి వచ్చేసారు. ఇప్పుడు వీరి ఎదుట ఒక చిన్న పట్టణము వేరు, పురము వేరు.
ఇదేమో మహాపట్టణం, ఇదేమో చిన్న పురం. దీని పేరేం పేరంటే హాయి అనే ఒక పురం. దేని స్తోత్ర హల్లెలూయా. ఇప్పుడు యెహోషువను వీళ్ళు పెద్దలందరూ మాట్లాడుకున్నారు. ఏమనంటే వాళ్ళందరూ సైనికులందరూ పెద్ద వాళ్ళందరూ యెహోషువతో అంటాడు, యెహోషువ అయ్యా ఇది పెద్దదేం కాదే, ఇది చిన్నదే, ఇది చిన్న పట్టణం, మనం ఇంతమంది వెళ్ళాల్సిన అవసరం అలా, సైనికులుగా ఇంతమంది మనం వెళ్ళాలి, కొంతమందిని పంపించు, మేము గెలుచుకుని వచ్చేస్తాం. యెహోషువ ఏమనుకున్నాడంటే నిజమే కదా అని చెప్పేసి ఇదిగో మీరు మాత్రం వెళ్ళండి అని చెప్పి కొంతమందిని పంపించాడు. వీళ్ళు వెళ్ళిపోయారు, కత్తులు ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళతో యుద్ధం చేస్తా ఉండగా కొంచెం ఊరైనా సరే, కొంచెం పట్టణం అయినా సరే వాళ్ళు తిరగబడి వీళ్ళని తరిమేశారట. దేవుని స్తోత్ర. వాళ్ళు తిరగబడి ఇశ్రాయేలు సైన్యాన్ని తరివేశారంట. అక్కడే కొంతమంది చచ్చిపోయారట. అమ్మో వాళ్ళే మనుషులు రా బాబో, మనల్ని చంపేస్తున్నారు, పారిపోయి వచ్చేసారు యెహోషువ దగ్గరికి, పారిపోయి వచ్చేసారు. ఏమైందంటే యెహోషువతో అంటే యెహోషువ చెప్తున్నారు, అయ్యా వాళ్ళు సామాన్లు కాదయ్యా, వాళ్ళు చూస్తుంటే అంతంత ఉన్నారయ్యా, వాళ్ళ ఎదుట మేము మిడతల వల్లే ఉన్నామయ్యా, మేము గెలవలేకపోయామయ్యా, మేము పారిపోయి వచ్చామయ్యా, కొంతమంది చచ్చిపోయారయ్యా. యెహోషువకి ఏం అర్థం కాల, దేవుడా ఎంత పెద్ద పట్టణాన్ని మాకు అప్పచెప్పావే, ఈ చిన్నదాన్ని మాకు అప్పచెప్పలేవా, ఏంటి ప్రభువా? యెహోవా దేవుడి మీద ఏం చేశాడో తెలుసా, బట్టలు చింపేసేసుకున్నాడు. యెహోషువ యుద్ధంలో గెలవలేదని తెలిసేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధంలో మనోళ్ళు కొంతమంది చచ్చిపోయారని తెలిసేవాటికి ఈయన ఏం చేశాడట, బట్టలు చింపేసేసుకున్నారు. పెద్దలు బట్టలు చింపేసేసుకున్నారు. ఏం చేయలేదు, ఎట్లా వంగి ఈ దుమ్మంతా మీద పోసేసుకున్నారట. యెహోషువ కూడా మీద పోసేసుకొని ఏం చేయలేదు తెలియక దేవుడి దగ్గరికి వెళ్ళి నేల మట్టుకు వంగి మోకరించి ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను? అయ్యో ప్రభువా యెహోవా, మమ్మలను నశింప చేయుటకు ఈ యొక్క అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నదిని ఎందుకు దాటించావు? హల్లెలూయా. మన సమయం లేదు, సింపుల్గా చెప్పేస్తాం. ఎందుకు దాటించావే మమ్మల్ని? పెద్ద పట్టణం మీద మాకు జయాన్ని ఇచ్చావు, బాగుంది, మరి ఈ అమ్మాయిల చేతుల్లో మేము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? మమ్మల్ని ఓడిపోవటానికి ఇక్కడ తీసుకొచ్చావా? మేము నాశనం అయిపోవటానికి ఇక్కడ తీసుకొచ్చావా? అలాంటప్పుడు మేము ఈ యొర్దాను నది ఎందుకు మేము దాటాలి అని నెత్తి నిండా దుమ్ము పోసేసుకొని నేల మట్టుకు తలకాయలు పెట్టుకొని ఏడుస్తూ ప్రేమందరూ రోదిస్తూ అంగలారుస్తూ దేవుడికి మొరపెడతామన్నారా. దేవుడు వచ్చాడా? హల్లెలూయా. దేవుడు వాళ్ళు ఏడుస్తుంటే అంగలారుస్తుంటే దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చేసి అంటాడట, యెహోషువతో ఉన్న ఆ నేల మట్టుకు తలక పెట్టుకున్నటువంటి యెహోషువతో అంటున్నాడు, ఏమన్నా, యెహోషువ లే. దేవుడు స్తోత్ర హల్లెలూయా. దేవుడు వచ్చి యెహోషువతో అంటున్నాడు, లెమ్ము, నీ వేళ ఈ ముఖమును నేల మోపి ఉన్నావు, లే, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషువ, నువ్వు మొరపెడుతున్న మొర అనేది కరెక్ట్ కాదు. అది చాలామంది ఇదే చేసేది. చాలామంది చేసి మన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో చాలామంది చేసే పని ఏంటో తెలుసా? నాకు తెలిసి దగ్గర 80% మంది, 80% చాలామంది చేసే పని ఏంటంటే, జరిగేది ఒకటి, వీళ్ళు మొరపెట్టేది ఒకటి, వాళ్ళకి జరిగింది ఒకటి, వీళ్ళు మొరపెట్టుకునే విధానం మరొకటే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విధేయత కలిగి, దేవునికి లోబడి ఆయన అడుగుజాడలో మనం నడుస్తూ ఉండగా ఏదైనా అపాయం జరిగిందనుకో, ఏదైనా ఏదైనా శోధన జరిగిందనుకో, శోధన బట్టి ప్రభువా మరి ఇలా జరగటానికి కారణం ఏంటయ్యా అని అడగాలి. నీ నడవడికి బాగలేదో, నీ ప్రవర్తన బాగలేదో, నీ బుద్ధి బాగలేదో, నీ ఆలోచన బాగలేదో,
ఏదో జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడి మీద దెబ్బలాడతాం. ఏమని దెబ్బలాడతాం? ఎందుకు ఇలా చేసావారంది అసలుకి? నీ మందిరానికి రావట్లేదా నేను? నీకు ఇవ్వట్లేదా నేను? ఇదిగో నేను ఇట్ట వచ్చాను, నాకెందుకు ఇట్ట జరిగింది? అడిగే రూటు, అడిగే పద్ధతి, ట్రాక్ మారుతుంది. హల్లెలూయా. యెహోషువ కూడా అదే చేశాడు. ఆయన అడిగే పద్ధతి బాగాలేదు. ఏంటి పద్ధతి? అడగాల్సిన పద్ధతి ఏంటి? అయ్యా ఏంటి ఇలా అయిపోయింది? మేమన్నా తప్పు చేసామా? అది రావాలి నీ నోట ఉంటే. హల్లెలూయా. ఏం రావాలి? అయ్యా ఇదే చిన్న పట్టణాన్ని మేము గెలవలేకపోయాం, మేమన్నా తప్పు చేసామయ్యా, మేమన్నా తప్పు చేసామయ్యా, మాకు తెలియచే. అట్లా అడగట్లా. మమ్మల్ని నశింప చేయడానికి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అసలు యార్థాన్ని ఎందుకు దాటిచ్చావు? రకరకాలుగా మాట్లాడదాం అంటాడు దేవుడు. పిచ్చోడా, నువ్వు 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 మొరపెట్టే మొర కరెక్ట్ కాదు. నువ్వు మొరపెట్టే మొర కరెక్ట్ కాదు. ఏం జరిగిందో తెలుసా? యెహోషువ నీకు తెలుసా? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఏంటంట? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలులో ఏ పాపం చేశారో తెలుసా? ఇదిగో శపితమైనటువంటి దానిలో నుండి కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో ఉంచుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవాది దేవుడు యెహోషువతో చెబుతున్నటువంటి మాట, యెహోషువ ఇలా నేల మోపి దుమ్ము పోసుకొని ఏడటం కాదయ్యా, ఇశ్రాయేలీయులు పాపము చేస్తున్నారు. ఇంత మహాపట్నం మీదకి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళా. యెహోషువ నేను ఉండానయ్యా, వాళ్ళు యుద్ధం చేస్తే గెలవలా, నేను యుద్ధం చేస్తే గెలిచారు. యుద్ధము యెహోవాది. హల్లెలూయా. ఎవరిది యుద్ధము? నేను చేశాను, వీళ్ళు గెలిచారు. కానీ వీళ్ళు వెళ్ళారే వీళ్ళతో నేను వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. చిన్నది కాదు, ఇదే పెద్ద పొరపాటు జరిగింది. ఏంటో తెలుసా యెహోషువ? ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఏం పాపం చేశారు తెలుసా? ఆ యుద్ధం చేసేటప్పుడు శపితమైనటువంటి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, పట్టణంలో ఇదిగో కొంత తీసుకొని వచ్చారా. కొంత తీసుకొని వచ్చి దానిని దొంగిలి, దానిని బొంకి తమ సామాన్లో పెట్టుకున్నారు. యెహోషువ అందుకని జరిగింది. నువ్వేం చేస్తావంటే ఆ పాపాన్ని బయటికి తీ. ఎక్కడ పాపం జరిగిందో, ఎక్కడ దొంగతనం జరిగిందో, ఎక్కడ ఎవరు తెచ్చారో ఆ పాపాన్ని బయటికి తీసి నువ్వేం చేయాలో తెలుసా? దానిని నిర్మూలన చేయి. నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీతో రాను. దేవుడు చెప్పేశాడు. అప్పుడు అర్థమైంది యెహోషువకి. నాయకుడైన యెహోషువ, రోషం కలిగిన యెహోషువ, ధైర్యం కలిగిన యెహోషువ. అప్పుడు అర్థమైంది ఇదా సంగతే, అందుక మేము ఓడిపోయాం. వెంటనే ఇశ్రాయేలీయులందరిని రెడీ చేశాడు. ఇశ్రాయేలీయులారా నిలబెట్టేశాడు. సీట్లు వేసాడంట. అంటే దేవుడే చెప్పాడు, ఇలా చెయ్యి, బయటకు వస్తాడు. ఎవడ దొంగతనం చేశాడు బయటకు వస్తాడని. అలా చేస్తే ఇశ్రాయేలీయుల నుండి ఒక భాగం బయటకు వచ్చింది. ఆ భాగాన్ని అంతా నిలబెట్టాడు. మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. ఆ భాగాన్ని నిలబెట్టి ఆళ్ళకి సీట్లు వేసాడు. ఆళ్ళకి సీట్లు వేస్తే ఆ ఇంటి పేరటోళ్ళు ఏమంటారు? గోత్రం వాళ్ళు బయటకు వచ్చారంట. ఆ గోత్రం పక్కన పెట్టేసి, ఏ గోత్రం? యోధా గోత్రాన్ని పక్కన పెట్టి మిగతా గోత్రాలు వెళ్ళిపోమన్నాడంట. మీ గుడారాలకు వెళ్ళిపోండి. ఆ గోత్రాన్ని నిలబెట్టి ఆళ్ళ మీద సీట్లు వేసాడంట. ఆళ్ళ మీద సీట్లు వేస్తే ఒక ఇంటి పేరటోళ్ళు ఇంటి మీదకి వచ్చిందంట. కందులో ఇల్లు మాకు ఎట్టగా ఇంటి పేరటోళ్ళ. అమ్మో, కందులోళ్ళు ఎంతమంది, ఎవరింటి పేరు మీద పడుద్దని వాళ్ళందరూ గడగడలాడుతున్నారు. ఇంటి పేరటోళ్ళు, వాళ్ళ ఇంటి పేరటోళ్ళు అందరి మీద సీట్ వేసేపాటికి ఆకానోడు మీద పడిందంట. హల్లెలూయా. ఎవరట? ఆకాను అనే వ్యక్తి మహాశూరుడు, మహాబలాఢ్యుడు, మహావీరుడు, యుద్ధ శూరుడు. ఆకాను మీదకి రాగానే, యారా ఆకానా ఏం చేసావు? ఏంట్రా నీ మీదకి వచ్చింది? యెహోషువ అడుగుతున్నాడు, ఏంట్రా నీ మీదకి వచ్చింది? వాడు మౌనంగా నుంచున్నాడంట. అంటాడు, నాయనా యెహోషువ, నాయనా ఆకానా. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది.
చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా ఆకానా, ఎందుకరా ఇంత పని చేశావు? ఇదిగో యెహోవా ఎదుట నిలబడ్డావు. నువ్వు ఏం తప్పు చేశావో అది ఒప్పుకొని మరుగు చేయక నా ఎదుట చెప్పాను. హల్లెలూయా. ఏమండే, సైతాను శోధిస్తుంది, సైతాను శోధిస్తుంది. ఆ మాట కోసం ఇక్కడంతా తీసుకురావాల్సి వచ్చింది. సైతాను శోధిస్తుంది. ఏం శోధిస్తుంది అని చెప్పాను? ఒకటి, మనం బలహీనులుగా ఉంటే శోధిస్తుంది, బలహీనులుగా ఉన్నప్పుడు శోధిస్తుంది. రెండోది ఏంటంటే ఆశ చూపి శోధిస్తుంది. దేవుడు వచ్చి యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా అదిగో ఆ పట్టణం మీదకి వెళ్తున్నాం, ఆ పట్టణం నేను శపించా, ఆ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అది శపితమైనది కాబట్టి అందులోది ఏది కూడా మీరు తీసుకురాకూడదు, అందులోది ఏది మీరు ఆశించకూడదు, అందులోది ఏది కూడా మీ గుడారాలు తీసుకురాకూడదు, దాన్ని అంతటిని సర్వనాశనం చేసే యెహోషువా అని యెహోషువా చెప్తుంటే అపవాది కూడా పక్క నుండి వింటుందండి. హల్లెలూయా. ఏంటి యెహోషువాకు చెప్తున్నాడు? అపవాది పక్క నుండి వింటా ఉండి ఏం చెప్తున్నాడు అంటే ఒక ప్లానింగ్ చెప్తున్నాడు దేవుడు. యెహోషువాకి ఏం చెప్తున్నాడు? ఒక ప్లాన్ చెప్తున్నాడు. సైతాన్ చేసే పని ఏంటో తెలుసా? ఆ ప్లాన్ని అటర్ ఫ్లాప్ చేయటమే. తెలుస్తారా? సైతాన్ చేసే పని అదే. దేవుడు ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ అటర్ ఫ్లాప్ చేయాలి. దేవుడు ఒక కార్యం చేస్తే ఆ కార్యాన్ని నాశనం చేయాలి అని దేవుడు ఒక పద్ధతిని తీసుకొస్తే ఆ పద్ధతిని ఇది పాడు చేయాలని చెప్పి వస్తుంది. యెహోషువాకి ఎంత చక్కగా చెప్పాడో. ఇదిగో మన సైనికుని అంత తీసుకుని వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యెహోషువ అలర్ట్ అయ్యి సైన్యాన్ని అంతా తీసుకెళ్తుంటే అపవాది వెళ్ళింది. వాళ్ళతో కూడా ఎవరు వెళ్ళారట? దేవుడు వెళ్ళాడు. యుద్ధం చేయటానికి దేవుడు వెళ్ళాడు. అపవాది కూడా వెళ్ళింది. అపవాది వెళ్ళి దేవుడు యుద్ధం చేస్తుంటే ఒక్కళ్ళలో దూరింది. ఎవళ్ళోడు? ఆకానులో దూరింది. ఎలా దూరింది? ఆశ చూపి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ఏం చూపించిందట? ఆశ చూపి. ఆకానులో దూరి అంటదో ఆకాన, అరే ఆకానా ఈడ యుద్ధం చేస్తా ఎడు చూశాడు. ఎడు చూస్తే పక్కన ఇంత బంగారు కమ్మి కనపడిందంట. ఫస్ట్ ఏం కనపడిందట? షీనారు వస్త్రం కనపడిందట. ఏం కనపడిందంట? షీనారు వస్త్రం అంటే మహా గొప్ప వస్త్రం. అది రాజులు ధరించుకునే మహావస్త్రం, గొప్ప వస్త్రం. అది సామాన్యుల దగ్గర ఉండేది కాదు. అది అంత గొప్ప వస్త్రం. అది సైతాను ఇతని కంటికి చూపించిందంట. నేత్రాశ. ఏ ఆశ అది? అబ్బా ఇంత గొప్ప వస్త్రం ఇక్కడ ఎట్టపడేశారు రైళ్ళు అని చెప్పేసి దాన్ని రంగు చుట్టేసుకొని సంచిలో ఎట్టేసి, యుద్ధపు సంచి ఉందే, మళ్ళీ యుద్ధం చేస్తే వెళ్తుంటే మళ్ళీ చూపించిందంట. ఏం చూపించిందంట? 200 తులముల వెండి చూపించిందంట. వెండి ఒక చోట 200 తులముల వెండి కనపడిందంట. అమ్మో ఇంత వెండి ఇక్కడ వదిలేసేసారు. ఎవరు వదిలేసేసారని దాన్ని కూడా లొంగేసుకొని ఏం చేశాడు? సంచిలో పెట్టేశాడు. హల్లెలూయా. ఇంకొంచెం ఎదరికెళ్ళంగానే మరొక్క ఆశ చూపించింది. అదేంటి తెలుసా? 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మె. ఎంత బాగుందట కమ్మి. అది కనబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బంగారు కమ్మి కనబడేవాడికి ఆశ చూపించింది దాని మీద. దేవుని స్తోత్రం. ఏం చేస్తుంది? సైతాను శోధిస్తుంది. హల్లెలూయా. సైతాను ఏం చేస్తుందంట? శోధిస్తుంది. మన సమూయేలు గారి కొడుకు, మన సమూయేలు కొడుకున్నాడా, బారు కమ్మి కనపడింది. ఆ కమ్మికి ఒక వైరు చుట్టబడింది. ఆ వైరు బారు ఉంది. ఆ వైరు ఒక మూలం ఉంది. ఎక్కడుంది ఆ వైరు? ఒక కమ్మి ఉంది, బారు కమ్మి ఉంది. కమ్మికి మధ్యలో ఒక వైరు చుట్టదు. అదేమో బట్టలారేసుకున్న వైరు అనుకుంటా, నాకు తెలుసా. మీ ఇంట్లోగా బట్టలారేసుకునేదేనా? అది దాని ఒక రాడ్డు చుట్టబడి ఉంది. ఆ రాడ్డుకు వైరు ఉంది. ఆ వైరు అంతా ఎక్కడుంది? ఒక మూలలో ఉంది. ఈ కంటికి చూపించింది సైతాను. అరే ఆ తీరా ఆడు తీయగానే కమ్మి అదంతా చూసాడు. అబ్బా భలేముందరా అనుకున్నాడు. పెట్టేయాలంట వైర్లకి కొట్టాడు. దేవుడు స్తోత్రం.
చేపలు పట్టేటప్పుడు అది తగిలిచ్చి ఎర్ర తగిలిచ్చి విసిరి పెడతారు, పట్టుకుంటారు. ఈ చివర పట్టుకుంటే అక్కడ చేప అది మింగేసింది అనుకో. హల్లెలూయా. సైతాను ఆశ చూపిస్తుంది. దాని స్తోత్రం. సైతాన్ ఏం చూపిస్తట? ఆశ చూపిస్తుంది. ఆకాను ప్రియమైన బిడ్డలారా, సైతాను యొక్క ఆశలో పడిపోయాడు, సైతాను యొక్క వల్ల పడిపోయాడు. ఇదిగో షినారు వస్త్రాన్ని దాచిపెట్టేశాడు, ఇదిగో ఆ యొక్క వెండిని దాచిపెట్టేశాడు, బంగారపు కమ్మెను దాచిపెట్టేశాడు. యుద్ధంలో ఏమి ఎరగనట్టుగా యుద్ధం చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ఏమైపోయింది? దేవుడిచ్చిన ఆలోచన ఏమైపోయింది? అరే బాబు అక్కడ ఏం ముట్టుకోకూడదరా అని చెప్పిన మాట ఏమైపోయింది? ఇచ్చిన ఆజ్ఞ ఏమైపోయింది? అన్ని తీసుకొచ్చి పక్కన పెడేసేసాడా? తీసుకొచ్చి ఏం చేశాడు? యుద్ధంలో గెలిచేశాక ఆహా ఓహో అనుకుంటూ వచ్చేసారు. వీడు మాత్రం సైలెంట్గా వెళ్ళిపోయి ఎందులో పెట్టేశాడు? హల్లెలూయా. ప్రియాదేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా కుమారుడా ఆకానా ఏం చేసావురా అసలు ఏమైందిరా అంటే ఆడు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడంట, చేతులు కట్టుకొని. దేవుని స్తోత్రం. హాస్టల్లో ఏమనుకోను, 10 నిమిషాలు లేట్ అయిపోద్ది. హాస్టల్లో నేను ఇన్ఛార్జ్ చేసేటప్పుడు ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా క్యాసరీ అని ఒకటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పెడతాం. ఒక ట్రేలో కేసరి ముక్కలు కేక్లా కట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కేక్ ఇస్తూ ఉంటాం. అందరినీ మనం ఇవ్వటం కాదు, కేకులు ముక్కలు కట్ చేసేసిన తర్వాత రండిరా ఒక్కొక్కటి తీసుకోండిరా, లైన్కి వస్తున్నారు, ఒక్కొక్కటి తీసుకున్నారు, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఇంకో 4-5 ముక్కలు ఉన్నాయి. అది ఎవరికంటే ఆ వంట వాళ్ళకని వాళ్ళకని నాకని అట్లా. ఈ లోపల అందరం బయటికి వెళ్ళిపోయి రండిరా ఆడుకుందాం. బయట ఆడుకుంటా ఉంటే ఈవినింగ్ టైం కదా, ఆడుకుంటా ఉంటే ఒకడు వచ్చి సైలెంట్గా వచ్చి ఈ కేకులు తినేసాడు 2-3. దేవుని స్తోత్రం. కొంచెంసేపు ఉన్నాక ఆయన వచ్చి ఏమంటాడంటే, వంట అతను, శ్యామ్ గారు ఆ కేకును ఎవడో తినేసాడండి. అరే ఎవడురా తిందే, అందరికీ సమానంగా ఇచ్చానుగా. అరే ఎవడురా అంటే ఎవడు మాట్లాడతారా? తిన్నవాడు ఎవడని చెప్తాడా? ఊడు మాట్లాడతారా? దీన్ని అట్టైనా బయటికి తీసుకురావాలని నేనేం చేశానంటే, అందరిని మోకాళ్ళు ఏంట్రా ఆ మోకాళ్ళు వేశారు, అంటే ప్రార్థన చేసే దగ్గరే మోకాళ్ళు వేసాను. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు తెరవడం, అందరు చక్కగా మూసుకున్నాను. ఇదిగో చెప్పి ఇంకా ఎవరు వినలేదని ఇప్పుడు ఒక విషయం తీసుకొచ్చాను. బైబిల్లో ఏముందంటే, తప్పిదమ్ములు దాచువాడు వదిల్లడు, దానిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపడతానగా. ఎవరు తిన్నారో చెప్పండి అంటే ఎవరు చెప్పకపోయేసరికి ఇలా చెప్పి నేనేమన్నాం, అందరు కళ్ళు మూసుకున్నారు, ఎవరు చూడరు, మర్యాదగా లేచి ఒప్పుకోనాను. ఈ మాట చెప్పి నేను అన్నయ్య తన్నడో కొట్టడో ఎవరు చూడట్లేదని ఆ మోకాళ్ళు వేసినోడు నైన్కి లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆడి దగ్గరికి వెళ్ళి, ఎరా ఎన్ని తిన్నావు అన్న. ఎన్ని తిన్నామంటే, అన్నయ్య 3 తినేసా. నేను ఇచ్చింది ఏం చేశారా? అది ముందే తినేసా. మామూలుగా అందరితో పాటు ఇచ్చింది ఏం చేశాడు? ముందే తినేసాడు. ఈ 3 తినేసేసాడు. దేవుని స్తోత్రం. వాస్తవంగా ఆ రోజున కొట్టలే, ఇక పిల్లోని కొట్టకుండా ఒప్పుకున్నాడు కాబట్టి అందరం ముందర తీసుకొచ్చి అందరూ కూర్చోబెట్టి, ఈడే చేసిన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి వదిలేస్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి పని ఎప్పుడు చేయొద్దు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆకాను మర్యాదగా లేచి చేతులు జోడించి చెప్పేశాడు మొత్తం, అయ్యా అది వెళ్ళానయ్యా, అది కనపడిందయ్యా, ఏది వస్త్రం కనపడింది, వెండి కనపడింది, బంగారం కనపడింది, తీసుకొచ్చి లాన్ పెట్టేసుకున్నాను.
ఆశించి, అక్కడ రాయబడి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆశించి, ఈ ఆశ ఎవరు చూపించారు? సైతాను చూపించింది. ఆశ చూపించింది. ఆశించి తెచ్చేసానయ్యా, నా గుడారంలో భూమిలో తవ్వి పెట్టాను. అరే వెళ్ళి తీసిరండి రా, తీసుకొచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వదిలిపెట్టలా. వాక్యం ఆయన ఏమన్నాడంటే, దానిని నిర్మూలం చేస్తేనే, ఏంటంట, నిర్మూలం చేస్తేనే. వెంటనే యెహోషువ ఏం చేశాడంటే, అతనిని చదవాలి, ఆ మాట చదవాలి. ఆకాను కుమారులను, ఆకాను కుమార్తెలను, ఆకాను ఎద్దులను, ఆకాను యొక్క గాడిదలను. ఇంకొక నిమిషం అంటే నేను ఒక మాటలో చెప్తా. ఆకానుకు కలిగిన సమస్తాన్ని, భార్యనే కానీ, బిడ్డలనే కానీ, కుటుంబాన్ని కానీ, ఆయన కలిగిన ఆస్తినే కానీ అంతటిని కూడా ఒక లోయ, ఏ లోయ అది? ఆకోరు లోయలోనికి తీసుకెళ్ళి దూరంగా అక్కడ పెట్టేసి, ప్రేమిందని బిడ్డలారా, రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుని స్తోత్రం. ఏంటంట? రాళ్లతో కొట్టి చంపేశారండి అందరినీ. అక్కడికి ఆ పాపము నిర్మూలమైపోయింది. అగ్ని చేత కూడా కాల్చేశారు. ప్రియదేని బిడ్డ, నేను మాట మీకు తెలియజేస్తాను. అపవాది గనక ఆశ చూపితే, ఆ ఆశకు లోనయ్యామంటే ఆ తదుపరి ముప్పు ఎలా ఉంటుందో తెలుసా? మహాభయంకరంగా ఉంటుంది. ఈ యొక్క ఇస్కరియోతు యోధాకి వెండి ఆశ చూపించాడు. ఎంత వెండంట? 30 వెండి నాణ్యాల ఆశ చూపించాడు. ఆ 30 వెండి నాణ్యాల ఆశతో తీసుకొని యేసయ్యను పట్టి వారికి అప్పచెప్పాడు. ఆ తదుపరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇంకో మాట, ఇవన్నీ చెప్పాల్సిన విషయమే, నేను టైం లేదు కాబట్టి. ఇంకొకటి, ఎలీషా దగ్గర ఉన్నటువంటి దాసుడు గెహాజీ ఆ నయమాను తీసుకొచ్చిన వస్త్రాలు అవన్నీ కూడా ఆశతో అదంటూ వద్దన్నాడేంటి, మా యజమానుడు వద్దన్నాడే అని చెప్పేసేసి, యజమానుడి దగ్గర ఇప్పుడే వస్తానని చెప్పేసేసి వాళ్ళు గుర్రాలు రథాలు వేసుకుని వెళ్ళిపోతుంటే పరుగుని వెళ్ళిపోయి అతను తీసుకున్నాడంట. ఎలా తీసుకున్నాడో మనకు తెలుసు కదా. గెహాజీ ఆశపడి అవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని వచ్చి మళ్ళీ ఏం ఎరగనట్టుగా గుమ్మం దగ్గర కూర్చున్నాడంట. ఈ లోపల ఈ యొక్క ప్రవక్త ఎలీషా పిలుస్తున్నాడు, గెహాజీ అని పిలిస్తే, నాయనా నా యజమానుడా అని అన్నాడంట. ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఎక్కడికి వెళ్ళకపోవటం ఏంటి? నువ్వు వెళ్ళింది ఎక్కడికో నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు వెళ్ళింది నాకు తెలుసు. అక్కడ అంటాడు, నువ్వు వెళ్ళిచుండగా నా ఆత్మ నీతో రాలేదా? ఇదిగో బంగారము వెండి వస్త్రములు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎలీషా అంటాడు, ప్రవక్త ఎలీషా, గెహాజీ అక్కడ గుమ్మలో నిలబడే ఉన్నాడు. ఎలీషా కోపంతో అరిసి ఏమన్నాడు తెలుసా? ఇక్కడి నుండి మొదలు పెట్టుకొని నీ తరములకు కుష్ఠరోగం వచ్చేస్తాను. ఆశపడి సైతాను యొక్క మాట విని ఆశపడి సంపాదిస్తే దాని పరిస్థితి ఏదో అంటారు, దాని చక్కటి మాట, దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. ఈ యొక్క ఇస్కరియోతు యోధ దానిని ఆశతో సంపాదించుకున్నాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? ఉరిబెట్టుకుని చచ్చిపోయాడు. ఆకాను ఆశతో దోచుకున్నాడు, వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? చచ్చిపోయాడు, రాళ్ళతో కొట్టబడి చచ్చిపోయాడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, సైతాన్ యొక్క ఆశలో కనుక మనం ఇరుక్కున్నాం అనుకోండి బాగానే ఉంటుంది. ఆ తదుపరి దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టంగా ఉంటుంది. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట చదివి నేను క్లోజ్ చేసేద్దాం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. ధనాపేక్ష సమస్త
కీడులకు మూలం. మరొకసారి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏంటంట, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆశతో ఆపేక్షించడం అనేది సైతాను కార్యం. ఆశతో ఆపేక్షించడం అనేది సైతాను కార్యం. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ప్రియమైన బిడ్డలారా, సైతానికి చోటు ఇవ్వద్దు. హల్లెలూయా. సైతానికి చోటు ఇవ్వద్దు. సైతానికి చోటు ఇస్తే నాశనానికి తీసుకెళ్ళద్ది. అందుకని సైతాను బుద్ధి ఏంటంటే ఆశ చూపి మోసం చేస్తుంది, ఆశ చూపి నిన్ను పడేసేస్తుంది, ఆశ చూపి నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన నలగొట్టబడి నన్ను బలపరిచాడు. ఆయన సిలువ వేయబడి మనకి రక్షణ ఇచ్చాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనకు విడుదలనిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప కృపామయుడు అనేటువంటి యేసయ్య మాట వింటూ ఆయన వెంబడిస్తున్న మనము ఇక అపవాది ఆశలకు లోను కాకూడదు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తాను. ఉన్న దాంట్లోనే తిందాం. ఏంటంట, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుందాం. ఆశతోనూ అత్యాశతో పోయి మనము నాశనానికి తెచ్చుకోవద్దు, దురాశలకు పాలవద్దు. దేవుడు అదే వాక్యం అంటున్నాడు. అయ్యా ఇదిగో